తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు భారీ శుభవార్త. ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వము కసరత్తు అయితే చేస్తోంది. సో, మనకు త్వరలోనే ఈ అర్హత కలిగినటువంటి వాళ్ళ నుంచి అయితే దరఖాస్తుల ప్రక్రియ అనేది ఆన్‌లైన్ ద్వారా అయితే చేస్తామని చెప్పి అయితే ప్రభుత్వం అయితే చెప్తోందనమాట. సో, ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది? దరఖాస్తులకు సంబంధించి మనం ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్స్ గురించి అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. సో, ప్రతి నియోజకవర్గానికి ఒక 1000 కుట్టు మిషన్లు అనేటివి పంపిణీ చేసేదానికైతే ప్రభుత్వము సిద్ధమైనట్లయితే తెలుస్తుందనమాట. ఒక కుట్టు మిషన్ విలువ 12,000 ఉంటుందని, ఈ స్కీమ్ అమలుకు దాదాపు ప్రభుత్వము 142 కోట్లయితే ఖర్చు చేయబోతున్నట్లు కూడా లెక్కలైతే చెప్తోందనమాట. వీడియోలోకి వెళ్ళి వివరంగా తెలుసుకుందాము. తప్పకుండా మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చుతుంది. నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసేయండి. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా ప్రభుత్వ పథకాలకి సంబంధించి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నిటిని కూడా తెలియజేస్తాను. ముఖ్యంగా ఇప్పుడు మనము ఈ ఉచిత కుట్టు మిషన్ గురించి అయితే అప్డేట్ అయితే వచ్చింది కదా! సో, దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయినప్పుడు కూడా తెలియజేసేదానికి మీకు తెలియాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి గనక వచ్చినట్లయితే మనకు ఈరోజు ప్రముఖ దినపత్రికలో ఒక ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిష్ కావడం జరిగింది. అది చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, బీసీ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు నియోజకవర్గానికి 1000 చొప్పున ఇచ్చేందుకు సర్కారు నిర్ణయము. ఈ వారంలో గైడ్లైన్స్, త్వరలో అప్లికేషన్ స్వీకరణ, లబ్ధిదారులను ఎంపిక చేయనున్న కలెక్టర్లు అని చెప్పి మనకి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగిందనమాట. సో, ఇందులో ఉన్నటువంటి సమాచారాన్ని నేను మీకు పూర్తిగా వివరంగా అయితే తెలియజేస్తానండి. సో, టాపిక్లోకి వచ్చినట్లయితే తెలంగాణ ఓబీఎంఎంఎస్ ఈ యొక్క వెబ్సైట్ ద్వారా అయితే దరఖాస్తుల ప్రక్రియ అనేది జరుగుతుందన్నమాట. ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా అయితే దరఖాస్తుల ప్రక్రియ అనేది జరుగుతుంది. సో, ఇప్పటికే దీని ద్వారా ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అనేటివి మనకు రీసెంట్గానే జరిగాయి అన్నమాట. ఎస్సీలకు సంబంధించి అయితే కార్పొరేషన్ లోన్స్ అనేటివి ఇచ్చారు. బీసీలకు సంబంధించి బీసీలలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి అయితే ఉచిత కుట్టు మిషన్ల పథకాన్ని అయితే ప్రారంభించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైనట్లు తెలుస్తుందన్నమాట. ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అనేటివి ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు బీసీ వెల్ఫేర్ కమిషనర్ బాలమాయాదేవి ఆదివారం జీవో అయితే జారీ చేశారు. అంతకుముందు కమిషనర్తో పాటు బీసీ కార్పొరేషన్ ఎండి వీళ్ళందరూ కూడా అధికారులతో అయితే మాట్లాడి, మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా దీన్ని రివ్యూ అయితే చేయడం జరిగిందనమాట. రివ్యూ అంతా కూడా చేసిన తర్వాత జీవో అయితే రిలీజ్ చేశారండి. సో, ఈ యొక్క ఉచిత కుట్టు మిషన్లు అనేటివి ప్రతి ఒక్కరికి కూడా వస్తాయన్నమాట. బీసీలలో ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళు దరఖాస్తులు కనుక చేసుకున్నట్లయితే తొలి దశలో అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే తీసుకుని వస్తున్నారంట. ప్రతి నియోజకవర్గం నుంచి 1000 కుట్టు మిషన్లు ఇస్తున్నామని, త్వరలో అప్లికేషన్ స్వీకరిస్తామని కమిషనర్ తెలియజేశారు. మండల స్థాయిలో ఎంపీడీఓ ఆధ్వర్యంలో, జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో అయితే ఈ యొక్క కమిటీలు అనేటివి ఏర్పాటు చేసేసి కమిటీ సభ్యుల ద్వారా అయితే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అనేది జరుగుతుందని చెప్పి చెప్పారనమాట. అదేవిధంగా ఈ కుట్టు మిషన్ అనేది 12,000 రూపాయలు అయితే ఉంటుందన్నమాట మార్కెట్ ప్రైస్. సో, దీన్ని మీకు ఫ్రీగా అయితే ఇస్తారనమాట. ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని చెప్తున్నారు. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా అయితే మనకు అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ బీసీ ఫెడరేషన్ అని ఉంది కదా, దీని ద్వారా అయినా జరుగుతుంది, లేదా బీసీ కార్పొరేషన్ దగ్గర ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది, లేదా ఈ సిటిజన్ కార్నర్ నందు మనకు అప్లికేషన్స్ ఓపెన్ అయినప్పుడు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది లింక్ అనేది వస్తుందన్నమాట. అప్పుడు మనం అప్లై చేసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది. సో, నేను డైలీ కూడా ఫాలోఅప్ చేస్తాను ఈ టాపిక్ గురించి. వచ్చినప్పుడు సమాచారం తప్పకుండా నేను చెప్తాను. ఆన్లైన్లో దరఖాస్తులు అనేటివి చేసుకోండి. సో, అయితే బీసీ మహిళలు ఈ యొక్క వెబ్సైట్ ద్వారా అయితే ఆన్లైన్లో ఈ స్కీమ్కి అప్లై చేసుకోవాలి. మండలాలుగా వారీగా వచ్చినటువంటి అప్లికేషన్స్ను ఎంపీడీఓ అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి టీం ద్వారా అయితే ఎంక్వైరీ జరిపి వారికి ఈ యొక్క కుట్టు మిషన్ అందించాలా లేదా అనేది నిర్ణయిస్తారనమాట. అలానే ఎంపీడీఓ ఆఫీస్ నుంచి డైరెక్ట్గా మళ్ళీ కలెక్టర్ ఆఫీసులకి అయితే వెళ్తాయి. కలెక్టర్ ఆఫీస్లో కూడా అక్కడ ఉన్నటువంటి టీం అయితే వెరిఫికేషన్ చేసి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అనేది చేస్తారని చెప్పి సమాచారం అయితే అందించారండి. ఓకేనా? సో, ఈ విధంగా ఉచిత కుట్టు మిషన్లకు సంబంధించి లేటెస్ట్గా టాపిక్ అయితే వచ్చిందనమాట. దీని మీద సమాచారం అనేది గైడ్లైన్స్ అనేటివి మనకు ఈ వారంలో వస్తాయని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తోంది కాబట్టి రెగ్యులర్గా నేను ఫాలోఅప్ చేస్తాను. మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. ఇకపోతే ముఖ్యంగా డాక్యుమెంట్స్. సో, డాక్యుమెంట్స్ మీ దగ్గర ఏమేమి ఉండాలంటే ఖచ్చితంగా ఇక్కడ కుల ధృవీకరణ పత్రం అనేది మెయిన్గా అయితే ఉంటుంది. ఎందుకంటే ప్రత్యేకంగా బీసీ మహిళలకు సంబంధించి అయితే ఇక్కడ ఈ ఉచిత కుట్టు మిషన్లు అనేటివి అందిస్తున్నారు కాబట్టి బీసీ మహిళలు, సో, మీరు ఇంతవరకు కూడా
ఉచిత కుట్టు మిషన్ పథకానికి దరఖాస్తులు చేసుకోకుండా ఉండినట్లయితే మీరు తప్పనిసరిగా ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కుల ధృవీకరణ పత్రం అనేది రెడీ చేసి పెట్టుకోండి. సో మీకు ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుందన్నమాట వచ్చేదానికి. ఎందుకంటే ఇంతవరకు మీరు అప్లై చేసుకోలేదు కాబట్టి ఉచిత కుట్టు మిషన్కి సంబంధించి మీకు వస్తుందన్నమాట. సో బీసీ మహిళలకు సంబంధించి ఇది ఒక చక్కని అవకాశము. సో మీకు ఉచిత కుట్టు మిషన్ అనేది రావడం జరుగుతుంది. అయితే మనము అప్లై చేసుకున్న తర్వాత షార్ట్ లిస్ట్ అనేది రిలీజ్ చేసిన తర్వాత ఈ ఉచిత కుట్టు మిషన్స్ అనేది డైరెక్ట్గా పంపిణీ చేస్తారా, లేకపోతే ట్రైనింగ్ రూపంలో ట్రైనింగ్ ఇచ్చి తర్వాత మీకు సర్టిఫికేట్ అనేది జారీ చేసి తర్వాత మిషన్ అనేది పంపిస్తారా అనే దాని మీద క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ జస్ట్ ఒక జివో మాత్రమే విడుదలైంది, గైడ్లైన్స్ మాత్రం విడుదల కాలేదు కాండి. సో గైడ్లైన్స్ అనేవి వస్తాయన్నమాట, వచ్చినప్పుడు తెలియజేస్తాను. ఉచిత కుట్టు మిషన్ పథకానికి సంబంధించి మీరు ఎదురు చూస్తున్నట్టయితే కామెంట్ సెక్షన్లో సో మీరు కామెంట్ అయితే పెట్టండి. సో మీరు ఎదురు చూస్తున్నారని. ఓకేనా? వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను అప్డేట్స్ వచ్చినప్పుడు ఫాలోఅప్ చేస్తూ ఉంటాను, వీడియోస్ రూపంలో మీకు తెలియజేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.